గర్వాల్ కొండలు ఉత్తరకాశీ మరియు చమోలి జిల్లాలు 148 కిలోమీటర్లు అనగా 92 మైళ్ళు నార్త్లో ఋషికేశ్ నుండి ఉత్తరానికి ఉత్తరకాశీ ఉన్నది. గర్వాల్ ఉత్తరాంచల్ యొక్క వాడుకలో గల కొండలు. ఉత్తరము నుండి సాగిన ప్రాంతాలు ఎల్గ్రిమ్ పట్టణాలు, పురాతన పుణ్యక్షేత్రాలు మరియు మంచుతో కప్పబడిన శిఖరాలను నిషేధించాయి. ప్రధానమైన ఉత్తరకాశీ రిషికేశ్కు 92 మైళ్ళ దూరంలో ఉన్నది. గద్వాల్ ఎగువ ప్రాంతాలకు ట్రెక్లకు ఇది ఒక ముఖ్యమైన ప్రారంభ స్థానం. ఇష్టపడి కొండలపైకి ట్రెక్ చేస్తూ వెళ్ళేవారి కొరకు ఒక ప్రముఖ పాఠశాల నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ ఈ పట్టణంలో ఉన్నది. 1984వ సంవత్సరంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఇక్కడే శిక్షణ పొందినది. ఈ ప్రాంతమును దేవభూమి అని పిలుస్తారు, అనగా దేవతల నివాసము. చార్ధామ్ లేదా 4 ప్రధాన యాత్రా స్థలాలు గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ ఉన్నాయి. ఇక్కడ 100 మీటర్లు అనగా 10,171 అడుగులు ఎత్తులో కొన్ని ఆశ్చర్యపరుస్తూ హిమాలయ శిఖరాల నీడలో ఉన్నాయి. తీర్థయాత్రా కాలం ఏప్రిల్ నుండి నవంబర్ ప్రారంభం వరకు ఉంటుంది. ఆ తర్వాత అత్యంత భక్తిపరులను తప్ప మంచు అందరినీ దూరం చేస్తాయి. మొత్తము 4 స్థలాలను చేరుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాంచల్. బద్రీనాథ్ గర్వాల్లోని అగ్రశ్రేణి ధాము. ఉత్తరకాశీ, హరిద్వార్ మరియు రిషికేశ్ యమునోత్రి నుండి రిషికేశ్కు ఉత్తరములో 209 కిలోమీటర్లు అనగా 130 మైళ్ళు. యమునా మూలం హనుమాన్ చట్టి నుండి 13 కిలోమీటర్లు అనగా 8 మైళ్ళు నడక. దీని ఆలయం 20వ శతాబ్దంలో వరదలలో ధ్వంసమైన పిమ్మట పునర్నిర్మింపబడినది. గంగోత్రి చిన్న గ్రామం. దాని గుండా ప్రవహించే నదికి దాని పేరు పెట్టబడినది. ఉత్తరకాశీకి ఈశాన్యంగా 100 కిలోమీటర్లు అనగా 62 మైళ్ళు దూరములో ఉన్నది. దీని 18వ శతాబ్దపు ఆలయములో హిందూ దేవతల చిత్రాలు ఉన్నాయి. గంగానదికి మూలమైన గౌముఖ్ 18 కిలోమీటర్లు అనగా 11 మైళ్ళు ఎగువన, భాగీరథి శిఖరాల దిగువన ఉన్నది. సుందరమైన నదీ లోయలను అనుసరించే మార్గము ద్వారా చేరుకోవచ్చు. ఈ సమయంలో ఈ నదిని భాగీరథి అని పిలుస్తారు. అది దేవప్రయాగ్ వద్ద అలకనందా నదిలో కలిసిన తర్వాత మాత్రమే గంగానది అవుతుంది. ఆకట్టుకునే కేదార్నాథ్ శిఖరాలు శివుడికి పవిత్రమైన కేదార్నాథ్ యాత్రా పట్టణానికి నేపథ్యంగా 223 కిలోమీటర్లు అనగా 139 మైళ్ళు. రిషికేశ్కు ఈశాన్యంగా అందంగా చెక్కబడిన రాతి దేవాలయం 800 సంవత్సరముల పురాతనమైనది. రహదారికి ఉత్తరాన 4 కిలోమీటర్లు అనగా 9 మైళ్ళు దూరములో ఉన్నది. గంగానది యొక్క హిమనదీయ మూలం భగీరథి శిఖరాల ద్వారా ఛేదించారు. గౌరీకుండ్ అన్ని చార్ధాములలోనూ, బద్రీనాథ్ నార్త్ ఈస్ట్లలో రిషికేశ్కు 285 కిలోమీటర్లలో అనగా 195 మైళ్ళు ఎక్కువగా యాత్రికులు వచ్చే ప్రదేశము. ఇది విష్ణువుకు అంకితం చేయబడిన రంగురంగుల ఆలయము. సాధారణంగా యాత్రికులతో నిండి ఉంటుంది. పట్టణము నార్ మరియు నారాయణ శ్రేణుల మధ్య ఒక అద్భుతమైన వరుసలలో కన్నుల పండువుగా ఉంటుంది. నీలకంఠుడు లేదా నీలకంఠ శిఖరం అని శివుని పేరు పెట్టబడినది. బద్రీనాథ్పై 6,957 మీటర్లు అనగా 22,825 అడుగులు ఐకాంట్ జోషి మఠ్ రిషికేశ్కు ఈశాన్యముగా 250 కిలోమీటర్లు అనగా 155 మైళ్ళు దూరంలో ధౌలీగంగా మరియు అలక్ సంగమం వద్ద ఉన్నది. విష్ణుప్రయాగ్ వద్ద 9వ శతాబ్దపు గొప్ప ఋషి ఆది శంకరాచార్యుల వారు స్థాపించిన 4 మఠాలలో ఒకటి. ఇది 2 పురాతన ట్రాన్స్ హిమాలయ ట్రేడింగ్ మార్గాల జంక్షన్. నందాదేవి అభయారణ్యం 1983లో ప్రజలకు మూసివేయబడే వరకు ట్రేడింగ్ జరిగిన ప్రదేశము. నేడు సందర్శకులు ఎక్కువగా జౌలి యొక్క స్కీ వాలుల వైపు వెళ్తారు. జోషిమత్ నుండి సిక్కుల పుణ్యక్షేత్రానికి రోడ్డు లేక కేబుల్ కార్ల ద్వారా చేరుతున్నారు.
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ గంగారియా నుండి జోషిమత్కు ఉత్తరాన 20 కిలోమీటర్లు అనగా 12 మైళ్ళలో మొదలవుతుంది. హేమకుండ్ సాహిబ్ మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జూన్ మరియు సెప్టెంబర్ నెలల మధ్య ఎక్కువగా సందర్శిస్తారు. ఇది ఎవిమోన్స్, గులాబీ, ఇతర ఆల్పైన్ వృక్షజాలాలు ఉన్న పార్కు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.